అనంతపురం జిల్లా దాంతో పాటుగా రాయలసీమ బాధ అంతా గోసగానే మారిపోతూ ఉంది. ఒక రెండు వర్షాలు పడితే పెద్దగా వర్షాలు వచ్చినాయని సంతోషపడే స్థితికి ఈనాటి పాలక వర్గాలు మనం తీసుకొని వచ్చాయి. పంట పండి ఇంటికి వచ్చే సంతోషం కాకుండా కేవలం నీళ్లు కనిపిస్తే సంతోషపడే స్థాయికి ఈ జిల్లాని పాలక వర్గాలు తీసుకొచ్చాయి. పాలక పార్టీలుగా ఉన్న ఇద్దరు కూడా ఒక 5 రోజులు 6 రోజులు లాంటి వారం రోజుల పాటు తుంగభద్ర గేటు కొట్టుకుపోవడాన్ని నడిపించారు. ప్రభుత్వాలన్నీ కూడా కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటాయి. ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకునే ప్రయత్నం చేశారు. నేను వీళ్ళకి స్పష్టంగా చెప్పేది ఒకటే, ఎవరి అసలుకి మీరు నీళ్లు తెమ్మంటే మీరు కొట్లాడుకుంటా తుంగభద్ర బోర్డు యాజమాన్య సంస్థ ఒకటి ఉంటుంది. కర్ణాటక ఆంధ్ర ప్రభుత్వాల యొక్క ఆజమాయిషి అన్ను ఈ రెండు ప్రభుత్వాల యొక్క పార్టిసిపేషన్తో అది పనిచేస్తూ ఉంటుంది. తుంగభద్ర నీళ్ళు వచ్చే ముందే వివిధ ప్రాంతాల్లో దానికి గేట్లు ఎట్లున్నాయి, తూములు ఎట్లున్నాయి, కాలువ సజావుగా ఉందా లేదా, ఎక్కడైనా చెట్లు పెరిగాయా, ఎక్కడైనా గట్లు కింద పడ్డాయని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. కనుక దయచేసి అనంతపురం జిల్లా ఆకలిని లేదా అనంతపురం జిల్లా అన్నదాత యొక్క బాధను మీరు రాజకీయాల్లో వాడేది కాకుండా తుంగభద్ర నీటిని సజావుగా ఇక్కడ తీసుకురమ్మని నేను కోరుతా ఉన్నాను. తుంగభద్ర నీళ్ళొక్కటే అనంతపురం జిల్లాకు అష్యూర్డ్ వాటరు, నికర జలాలు ఏవైనా ఉన్నాయంటే అది హెచ్ఎల్సీలు తప్ప ఇంకొకటి కాదన్న సంగతి అందరికీ తెలిసిన అంశమే. అది దాదాపు 130 టీఎంసీల సామర్థ్యంతో కట్టబడ్డ తుంగభద్ర డ్యాం పూడికతో 100 టీఎంసీలకు అటు ఇటు చేరితే దాంట్లో కర్నూలు పోయే కాలువకి అట్లాగే కర్ణాటకలో ఉన్న కాలువలకు పోగా మనకి 25, 30 మిగిలితే సరిగ్గా వస్తే దాన్ని సజావుగా పంపిణీ జరిగితే అనంతపురం జిల్లాలో పండేది కేవలం 1,45,000 కొద్దిగా ఎక్కువ ఉన్న ఎకరాలు తప్ప ఇంకోటి కాదన్న సంగతి నేను అధికారులకి ఎవరు పరిపాలిస్తుంటే వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. మీకు తెలిసి విషయం, 35 లక్షల ఎకరాల సాగుకు అనుకూలమైన భూమి ఈ జిల్లాలో ఉంటే అందులో కేవలం 1,45,600 సంథింగ్ ఎంతో ఉంటుంది, మర్చిపోయినది, అన్ని ఎకరాలు మాత్రమే ఆయకట్టు కింద ఉంటుంది జిల్లాలో. ఈ రోజు కూడా అది పెరగలేదు, పూర్తిగా నీళ్ళు ఇవ్వలేదు. ఆ విషయం అందరికీ తెలిసిన అంశమే. కాబట్టి మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, నేను ఈ జిల్లాకు జీవం అయితే హెచ్ఎల్సీనే, అది తాగడానికైనా వ్యవసాయానికైనా. వర్షాలు ఎంత అధమంగా పడ్డాయి అన్న విషయం పట్ల నిన్న మొన్న 4 చినుకులు పడచ్చుగాక జూన్ నెలాఖరికి 4.5 లక్షల హెక్టార్ల వేరుశెనగ పంట విత్తనం పడాలి ఈ జిల్లాలో. అందిన అధికారిక లెక్కల ప్రకారం, అందుబాటులో ఉన్న అధికారిక లెక్కల ప్రకారం 84-90 వేల హెక్టార్లు మాత్రమే వేరుశెనగ గింజ భూమిలో పడింది అని చెప్పడానికి చాలా బాధపడతా ఉన్నాను. సకాలంలో వర్షం కురవక ఈ 84-85 వేల హెక్టార్లలో పడ్డ వేరుశెనగ విత్తనం చాలా ప్రాంతాల్లో మొలవకపోవడం, గిడసబారిపోవడం మనం కల్లారా చూస్తూ ఉన్నాం. ఈ వర్షాలకు పచ్చపచ్చగా మారచ్చు. అనంతపురం జిల్లాకు ఒక లక్షణం ఉంటుంది, ఇది ఎప్పుడూ కరువుతూ ఉంటుంది. అయితే ఎండు కరువు వస్తుంది, లేకుంటే పచ్చి కరువు వస్తుంది. ఇప్పుడు ఏమన్నా చేనులో వరి చెట్లు పచ్చగా కనిపిస్తాయి, పూతకాలం అయిపోయింది, దాని సభా చెట్లు ఎంత బాగున్నాయని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి దాంట్లో జనాల్ని మోసం చేసే ప్రయత్నం చేయొద్దని కోరుతా ఉన్నాం. జనం పక్షాన కోరుతా ఉన్నాం మేము చాలా నెలలుగా. అనంతపురం జిల్లా రైతుకి, రాయలసీమ రైతుకి మీరు ఆదుకోవడానికి మీ దగ్గర ఉన్న ప్రత్యేక ప్రణాళిక ఏది? మీరు ఎంత
బడ్జెట్ని, ఎన్ని నిధుల్ని ఈ కార్యం కోసం, అంటే కరువుతో అల్లాడుతున్నా, కరువు కోరలో చిక్కుకోబోతున్నా. పోయిన సంవత్సరం ఇదే జిల్లాలో దాదాపు 50 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించారు. మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏదో ముందు పెట్టాలి. అట్లాగే ఈ వర్షాలు పడడం వల్ల చెట్లకు నిలదొక్కుంటున్నాయి, కానీ మళ్ళీ ఎల్లుండి నుంచి ఎండిపోయే కార్యక్రమమే. కనుక వెంటనే హెచ్ఎల్సి నీళ్లు కాలువలకు విడుదల చేయాలి. దాదాపు 60 టీఎంసీల నీళ్లు వృధా ఆ గేటు కొట్టుకుపోవడం వల్ల సముద్రంలో కలిసిపోతాయేమో అన్న ఒక అంచనాని ఇంజనీర్లు లెక్కేశారు. ఒక వారం లోపల కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆ గేటుని పోయి దాన్ని ఆపినందుకు, ఆ నీళ్ళకు నష్టాన్ని ఆపినందుకు పనిచేసిన ప్రతి ఒక్క ఇంజనీర్ని, ప్రతి ఒక్క శ్రామికు నేను అభినందిస్తూ ఉన్నాను. అనంతపురం జిల్లా వాళ్ళ మిమ్మల్ని గుర్తుపెట్టుకుని ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను. కనుక మీరు తక్షణం ఈ జిల్లాకున్న మీ యొక్క ప్లాన్ ఏంటో మాకు చెప్పాలా. ఈ జిల్లా నీటి యాజమాన్య మీటింగ్ని, ఇరిగేషన్ మీటింగ్ని ఏర్పాటు చేయాలా. ఏ ప్రాంతాలకు ఎప్పుడు ఇస్తారు, వరి ఎప్పుడు పెట్టుకోవాలి, ఎంతకాలం ఇస్తారనే స్పష్టతతో కూడిన ప్రణాళిక తక్షణం ప్రజల ముందు పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతవరకు మాట్లాడే వాళ్ళు ఎవరు, ఊరికే కన్నీళ్లు కార్చే వాళ్ళు తప్ప రైతు కన్నీళ్లు తుడిచే వాళ్ళు మాకు కనపడ్డంలే. ప్రత్యామ్నాయ పంటలు వేసుకొని చెప్పే మీరు ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన ఇన్పుట్ సబ్సిడీనో, విత్తనమో, ఎరువులో, డ్రిప్పో ఇచ్చిన పాపన పోలే. ఇంతవరకు ఇన్సూరెన్స్ సంగతి నేను మాట్లాడను, ఎందుకంటే వేరుశనగ పంటకు ఇన్సూరెన్స్ లేని జిల్లాగా ఈ జిల్లాను చూసాం ప్రభుత్వాల యొక్క నిర్వాహకంతో. కాబట్టి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా, దయచేసి అనంతపురం జిల్లాని ఆదుకోమనడంలే. నేను అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులందరూ, అధికారులందరూ ఈ జిల్లా రైతుల కోసం పనిచేయాల్సిన కనీస బాధ్యత ఉంది. అనంతపురం జిల్లా కోసం పనిచేయడం అంటే అనంతపురం జిల్లా రైతాంగం కోసం పనిచేయడం, అనంతపురం జిల్లాని కరువు కోరల నుంచి విముక్తం చేయడం ఎట్లా అని ప్రయత్నం చేయడం. మీరు పట్టిసీమ మాట చెప్పారు, పట్టిసీమ నుంచి నీళ్ళు వస్తాయి, వాటి నుంచి కృష్ణా డెల్టా స్థిరీకరిస్తాం, కృష్ణా డెల్టా స్థిరీకరించినాక నీళ్లు శ్రీశైలం ఆపుతాం, అవన్నీ ఇట్లా పంపిస్తాము అని. అసలు ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి కదా ఆ పక్కన, మనకు లేకపోతే ఎన్ని నీళ్లు వాళ్ళు స్థిరీకరించారు, ఎన్ని నీళ్లు మాకు ఇచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే నిన్న మొన్న వింటున్నా ప్రతి ఒక్క డ్యామ్కి వారి మీద వీళ్ళ మీద వాళ్ళు వేసుకొని పోతా ఉన్నారు. పోలవరం డ్యామ్ నిర్మాణానికి ఏదో డిపిఆర్ ఆమోదించాలా, ఆమోదించి బడ్జెట్ను ఆమోదిస్తే దాని పని పూర్తి చేసే అవకాశం ఉంటుంది అని నాకు తెలియగలుగుతున్నాను. మొత్తం నీటిపారుదల శాఖలో ఉన్న ప్రతి ఒక్కరిని, ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారిని. ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజున పునర్వ్యవస్థీకరణ జరిగిన రోజున పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి ఒప్పుకొని పోలవరం డ్యామ్ నిర్మాణం బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అని చట్టబద్ధంగా ప్రకటించిన తర్వాత దాన్ని మేమే కడతామని చంద్రబాబు నాయుడు గారు, మీరు బాగా చేయాలని చెప్పి రివర్స్ టెండరింగ్ అని జగన్మోహన్ రెడ్డి గారు, ఈనాటి యొక్క పోలవరం డ్యామ్ దుస్థితికి కారణం మీరే కదా. దీన్ని ఎందుకు వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేస్తారు? మీరిద్దరు కూడా బీజేపీ ప్రభుత్వంకి ఒక ఆయన స్నేహితుడు. బాబు గారు అయితే ఈ మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనడంలే, ఇది ఎన్డీఏ ప్రభుత్వం, ఇది కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వమే అక్కడ అధికారంలో ఉంది కదా, మరి ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు మీరెందుకు వెంటనే ఒత్తిడి పెట్టో లేక భంగపోయో ఆ డిపిఆర్ని ఆమోదింపజేసి ఆ 35,000 కోట్లు 40,000 కోట్లు వాటిని తక్షణం తెప్పించుకొని, ఎట్లాగూ మొన్న రాజధాని గురించి మీకు మసిపూసి మారేడుకాయ చేసిపోయారు. ఒక 2-3 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు చెప్పిన తర్వాత మీరు సంతోషపడిపోయారు. 15,000 కోట్ల రాజధానికి వివిధ ఆర్థిక సంస్థల నుంచి మీకు ఏదో ఒక రూపేణ, అప్పు రూపేణ మేము డబ్బులు ఇప్పిస్తాం కట్టుకోండి. అసలు 30 ఏళ్ళ తర్వాత చెల్లింపులను ఆనందపడ్డారు. మీ ఆనందానికి బహుశా మీకు అర్థం కావచ్చు, కానీ
మాలాంటి వాళ్ళకి ప్రజలకు మాత్రం బాధేస్తూ ఉంది. ఈ పోలవరం కట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాందే. కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు మీరున్నారు, మీ పార్టీ ఉంది, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి పరిపాలనలో ఉందని మీరు పదే పదే చెప్తా ఉన్నారు. అట్లాగే కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి మాత్రమే అధికారంలో ఉంది. ఎటువంటి శశభిషలు లేకుండా అనుమానాలు లేకుండా మీ ప్రభుత్వంలో ఉన్న పలుకుబడితో పోలవరం డ్యాం నిర్మాణానికి రావాల్సిన నిధులు మీరు ఎంత డిపిఆర్ వేసి అంత నిధుల్ని తక్షణం సాధించి పెట్టాల్సిన బాధ్యత మీపై ఉన్న సంగతి నేను చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా గుర్తు చేస్తా ఉన్నా. ప్రాంతాలు మినహాయిస్తే అన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి. అంతో ఇంతో కొద్ది మార్పుతో ఒకే పరిస్థితుంది. కనుక మీరు మాటలు తగ్గించి మాకు పని చేసి పెట్టమని కోరుతా ఉన్నా. అనంతపురం జిల్లాకు హంద్రీనీవా నీళ్లు ఇక్కడ చెరువులు నిండి ఉంటే ఇక్కడ చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఉంటాయి. కృష్ణదేవరాయలు గారి పరిపాలనలో కానీ తదుపరి విజయనగర సామ్రాజ్యాధీశుల పరిపాలనలో ఆనాటి బెట్ట పరిస్థితులు ఎదుర్కోవడం కోసం మొత్తం ఒక గొలుసు కట్టుగా చెరువులు ఉంటాయి. అన్ని చెరువుల్ని నింపేదాని కోసం ప్రయత్నం చేయమని కూడా అనంతపురం జిల్లా రైతాంగం తరఫున కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కనుక ఇవన్నిటిపైన జరగాలంటే అన్ని రాజకీయ పక్షాలతో అనంతపురం జిల్లా యొక్క శ్రేయోభిలాషులతో నీటి రంగ నిపుణులతో మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయమని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సలహాలు తీసుకోండి, ఇంప్లిమెంటేషన్ మీరే, అధికారం మీదే, ఉత్తర్వులు ఇచ్చేవాళ్ళు మీరే. కానీ అవన్నీ ఇచ్చేలోగా ఒక్కసారి అనంతపురం జిల్లా యొక్క జనం యొక్క అభిప్రాయాన్ని, రైతాంగం అభిప్రాయాన్ని, నీటి రంగ నిపుణుల అభిప్రాయాన్ని తీసుకొని ముందుకు పొమ్మని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. హంద్రీనీవా యొక్క లక్ష్యాలని పూర్తి చేయమని అడుగుతా ఉన్నాను. హంద్రీనీవా లక్ష్యాలు పూర్తి అయితే అనంతపురం జిల్లాకి నీటి బెట్ట తగ్గుతుంది, కరువు తగ్గుతుంది, రైతులకు అవకాశం ఉంది. మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను అధికారులకి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి, ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. అనంతపురం జిల్లా రాయలసీమ గురించి మాట్లాడడం అంటే రైతు గురించి మాట్లాడడం, ఇక్కడ నేల గురించి మాట్లాడడం, ఇక్కడ ఆకలి గురించి మాట్లాడడం, ఇక్కడ బాధ గురించి మాట్లాడడం, నీళ్ళ గురించి మాట్లాడడం, ఇవి లేకుండా రైతు అనే అజెండా లేకుండా మీరు ఏం మాట్లాడినా ఈ జిల్లా గురించి మాట్లాడినట్లు ఉండదనే విషయాన్ని తెలియజేసుకుంటూ తక్షణం ఈ కరువు నుంచి ఈ జిల్లాలని కాపాడడం కోసం, రాయలసీమ జిల్లాలు ప్రత్యేకించి అనంత జిల్లాని కాపాడడం కోసం ప్రత్యేక ప్రణాళికతో పాటుగా అవసరమైన నిధుల్ని వెంటనే కేటాయించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం.